హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఈసారి నేను ఒక కొత్త బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఈసారి ఏంటంటే లాస్ట్ టైం చిక్పేట్ హాల్కి చాలా బాగా వ్యూస్ వచ్చాయి కాబట్టి ఈసారి మళ్ళీ మేము చిక్పేట్ విజిట్ చేసాము కొన్ని ఐటమ్స్ కొనడానికి. సో ఈసారి ఐ థాట్ వై నాట్ ఐ షుడ్ షో అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేసాము. అండ్ చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేసాయి. అండ్ యా వన్ బై వన్ నేను మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గో. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి జ్యువెలరీ ఆర్గనైజర్ అనమాట. అంటే ఇందులో మనం ట్రావెల్ ఫ్రెండ్లీ ఇలా ఉంటుంది. సో ఇలా మనం అన్ని జ్యువెలరీ అన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనం బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి జ్యువెలరీ ఆర్గనైజర్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఐటమ్. సో ఇది అత్తయ్య కోసం తీసుకున్నాము, ఎందుకంటే అత్తయ్య ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి జ్యువెలరీ అంతా ఇందులో పెట్టేసుకుంటే ఇంకా అన్నీ ఒకటే దగ్గర ఉంటాయని. సో ఈ బ్లాగ్లో చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, వన్ బై వన్ చూసేద్దాం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి నేను ఒక టాప్ తీసుకున్నాను. టాప్ కాదు, ఇది యాక్చువల్లీ బ్లౌజ్ అనమాట. నేను ఎప్పుడైనా రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకోలేదు ఇప్పటి వరకు. సో ఫస్ట్ టైం ఇది తీసుకున్నాను, ఎందుకంటే దీనికి కాలర్ ఉంది. కాలర్ ఉంటే మనం నెక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే మనము నెక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెక్స్ ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవడం కష్టం. సో కాలర్ కాబట్టి మనము స్టిచెస్ పెట్టినా కూడా ఇక్కడ ఎలాంటి డిఫరెన్స్ రాదు. సో ఇది వచ్చేసి బాందీ ప్రింట్లో తీసుకున్నాను అనమాట. ఇది ఒకవేళ బ్లౌజ్ లాగా సెట్ అవ్వకపోతే మనము ఒక క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు స్కర్ట్ మీదకి. సో అలా అని చెప్పి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి బాందీ ప్రింట్లో ఉంది. అండ్ ఇది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చేసింది. సో యా కొన్ని ప్రైసెస్ గుర్తుంటే చెప్తాను. చాలా, ఎందుకంటే చాలా బల్క్గా కొన్నాం కాబట్టి ప్రైసెస్ గుర్తులేవు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్స్ అనమాట. యాక్చువల్లీ ఈ బ్యాగ్సే మాకు చాలా హెల్ప్ చేశాయి. అండ్ ఎందుకంటే మనం చాలా చిన్న చిన్న ఐటమ్స్ కొంటూ ఉంటాం కదా. సో ఈ బ్యాగ్స్ ఏంటంటే మనం అన్నీ షాపింగ్ చేసిన తర్వాత అన్నీ ఒకటే దాంట్లో వేసుకొని రావడానికి. సో మాకు ఇవి చాలా హెల్ప్ అయ్యాయి. సో ఇలాంటివి 3 తీసుకున్నాము. ఇదొకటి బ్లూ, ఒకటి పింక్, ఒకటి బ్లాక్. సో ఇది మల్టీపర్పస్ అనమాట. మనము చాలా పెద్దగా ఉంది, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ బ్యాగ్స్ అయితే మీకు చాలా అఫోర్డబుల్గా దొరికేస్తాయి అక్కడ, ఒకవేళ మీరు బల్క్లో పర్చేస్ చేయాలనుకుంటే. సో మేము మాత్రం ఓన్లీ 3 పీసెస్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ నేను అత్తయ్యకి ఇది కొనమని చెప్పాను, ఎందుకంటే ఇది చాలా అత్తయ్య బయటికి వెళ్తూ ఉంటారు కదా. ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి చాలా ట్రెండీగా ఉంది. చూసారా, పింక్. దీంట్లో మనకి అన్నీ పట్టేస్తాయి అన్నమాట. ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక పర్స్, అంటే మనీ పర్స్, అండ్ మంచి జిప్ లాక్ ఉంది. అండ్ ఆల్సో దీనికి ఒక చిన్న ప్యాకెట్ లోపల ఇంకొక చిన్న పర్స్ కూడా ఉంది, అన్ని కార్డ్స్ పెట్టుకోవడానికి అండ్ ఏదైనా ఒక చిన్న స్నాక్ బాక్స్ పెట్టుకోవడానికి. చాలా బాగుంది, కంఫర్టబుల్గా. ఇప్పుడు ట్రావెల్స్లో మనం వెళ్తుంటే అన్నింటిలో పెట్టేసి ఇది జిప్ వేసేస్తే చాలు, అంత కవర్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి చాలా ట్రెండీగా అనిపించింది. మెయిన్ థింగ్ ద వాటర్ బాటిల్ పడుతుంది, ఒక చిన్న స్నాక్ బాక్స్ పడుతుంది దీంట్లో. సో ఇది బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే ఏంటి ఏ హ్యాండ్ బ్యాగ్ లోపల ఉన్నాయి, ఇందులో ఉంది ఇందులో. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఐటమ్స్ కొన్నాం అనమాట. ఇది వచ్చేసి సోప్ డిస్పెన్సర్ విత్ క్లీనర్ అనమాట, విత్ బ్రష్. ఇది ఏం చేసుకోవచ్చు అంటే మన లిక్విడ్ ఉంటుంది కదా, ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేనే కొత్తగా ట్రై చేయడం ఇప్పుడు. సో మనం డిషెస్ వాష్ చేసుకోవడానికి కానీ ఎక్కడైనా క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను.
సో ఇది ఇలా ఉంటుంది. ఇగో ఇది ఉందా, ఈ బటన్ ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేస్తే మనకి ఏమంటుంది, సోప్ అంటే లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, అది కిందికి దీనికి వచ్చేస్తుంది, బ్రషెస్కి వచ్చేసి మనం ఇలా 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 వాష్ చేసుకోవచ్చు. సో యా, ఇది వచ్చేసి ఇది కొంచెం వెరైటీగా అనిపించింది, అందుకనే తీసుకున్నాను. ఇది చాలా అఫోర్డబుల్గానే వచ్చేసింది. నాకు అన్నీ ఒకటేసారి తీసుకునేసరికి ప్రైస్ తెలియలేదు. అండ్ ఇందాక చెప్పాను కదా ఒక బ్యాగ్ అని చెప్పేసి, దాంతోపాటు ఈ బ్యాగ్ కూడా తీసుకున్నాము. ఇవైతే చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి, ఎందుకంటే మనం ఊరికి ఇప్పుడు ఆన్లైన్లో కొనాలంటే కూడా మనకి చాలా, ఒక్కటి కొనాలంటే చాలా రేట్ ఎక్కువ పడుతుంది. అందుకనే ఎప్పుడైనా ఇలా చిక్పేట్ ఈజ్ లైక్ బేగం బజార్ అనమాట. లైక్ మన హైదరాబాద్లో ఎలా బేగం బజార్ ఉంటుందో బెంగళూరులో అలా చిక్పేట్ ఉంటుంది. సో ఇలాంటివి 3 తీసేసుకున్నాం మేము. ఇది కూడా ప్రింట్ అయితే ఎంత బాగుంది చూడండి, బ్లూ పైన పోల్కా డాట్స్తో. సో ట్రావెల్ ఫ్రెండ్లీ, మనం ఇవి ఫోల్డ్ చేసేసుకొని మన బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు. వచ్చేటప్పుడు అన్నీ మన ఏమంటారు అన్వాష్ క్లోత్స్ అన్ని ఇందులో పెట్టేసుకొని కూడా రావచ్చు. సో ఎక్కువ బరువు ఉండదు, మనం ఫోల్డబుల్ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ అత్తయ్య ఇలా కొన్ని కుచ్చులు తీసుకున్నారు శారీస్కి. మనకి తెలుసు కదా మన ఉమెన్కి అంతా శారీస్ డ్రెస్సెస్ వీటిపైన ఎక్కువ ఉంటుంది. సో అత్తయ్య అన్నీ ఇలా వెరైటీవి చేస్తుంటారు అనమాట, అంటే బార్డర్స్ వేయడం, కుచ్చులు పెట్టుకోవడం. సో ఒకటి పర్పుల్ ఒకటి రెడ్ తీసుకున్నారు, సో దట్ ఏ శారీకైనా వచ్చేస్తాయి. మోస్ట్లీ ఆల్ కలర్స్ ఇవే ఇందులో ఉంటాయి కాబట్టి ఇది స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది ప్లెయిన్ శారీకి. ఇది కూడా చాలా మంచిగా అనిపించింది. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేస్ కూడా ఉన్నాయి అక్కడ. అండ్ నెక్స్ట్ సారీ ఇందులో ఇంకా అండ్ మేము ఒక దీనికి వెళ్ళామన్నమాట. ఇది ఏమంటారు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్కి. సో అక్కడ వచ్చేసి నేను ఇది పర్చేస్ చేశాను. ఇది మనకి గ్యారంటీ ఉంటుంది కదా, 1 year గ్యారంటీ. సో ఇలా ఉంటుంది. మనము ఇలా క్లచ్ పెట్టుకుంటాం కదా, క్లచ్ పెట్టుకొని ఇది పెట్టేసుకుంటే సరిపోతుంది ట్రెడిషనల్ లుక్కి. ఇలాంటివి చాలా బాగుంటాయి. నా హెయిర్ చిన్నగా ఉంటుంది కాబట్టి నేను చిన్నగా కొనుక్కున్నాను. యాక్చువల్లీ ఒక చిన్న బిల్లది కొనుక్కున్నాను, కానీ అక్కడ దానికి హుక్ లేదు కాబట్టి అది తీసుకోలేదు. సో ఇది ఎందుకంటే అండ్ ఆల్సో నా దగ్గర ఇట్లాంటిదే ఒక సెట్ ఉంది, నెక్లెస్ సెట్. సో దానికి ఇది మ్యాచ్ అవుతుంది, దానికి అన్నీ ఉన్నాయన్నమాట, పాపడు బిల్ల, కమ్మలు. సో ఇదొకటి ఫుల్ఫిల్ అయిపోయింది దాంతో ఆ సెట్ మొత్తం. సో దీనికి 1 year గ్యారంటీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఇది తీసుకుందాం అనుకొని వెళ్ళాము, కానీ ఇది తీసుకోలేదు. చూసారా, ఇది కూడా జడబిల్ల అనమాట. ఒకటి ఇలా క్లచ్ పెట్టుకొని ఒకటి ఇలా పెట్టేసుకుంటారు. సో ఇది జడబిల్ల చాలా బాగుంది. ఇక్కడ లక్ష్మీదేవి వచ్చి యాంటిక్లో ఉంది. ఇది అత్తయ్య తీసుకున్నారు. అండ్ యా, ఆల్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయండి, మీకు ఏది కావాలన్నా అక్కడ దొరికేస్తుంది. సో నెక్స్ట్ ఐటమ్ అండ్ సేమ్ ఇదే జడబిల్ల ఇంకొకటి తీసుకున్నాము, ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి. యా, నెక్స్ట్ యా, సో యా, అండ్ ఆల్సో మనకి మ్యాచింగ్ సెంటర్లో మేము ఇవి 2 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాము. చూసారు కదా, ఇవి మనకి ఈజీగా దొరికేస్తాయి అన్నమాట. మనకి చాలా పట్టు శారీస్ ఉంటాయి కదా, ఎప్పుడైతే బ్లౌజెస్ మనకి ఫిట్ అవ్వకపోయినా కూడా ఇట్లాంటి బ్లౌజెస్తో మనము వర్క్ కూడా చేయించుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా కూడా చాలా బాగుంటాయి. అన్ని శారీస్ మీద కూడా సెట్ అయిపోతాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరికేస్తాయి. సో మోస్ట్ ఫ్రీక్వెంట్ కలర్స్ గ్రీన్ అండ్ పింక్ కాబట్టి ఇవి 2 తీసుకున్నాం. సో ఇది మ్యాచింగ్ సెంటర్స్లో దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకా యా, ఇదొక్కటి మన గర్ల్స్కి అందరికీ కావాల్సింది ఏంటి, రబ్బర్ బ్యాండ్స్ ఎన్ని కొన్నా కూడా పోతూ ఉంటాయి కాబట్టి ఒక ప్యాక్ తీసేసుకుంటే అయిపోతుందని ఇది తీసేసుకున్నాము. బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ అనమాట. సో మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెహందీ కోన్ అత్తయ్య ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్తున్నారు అనమాట. సో అందుకని అండ్ చాలా డేస్ అయింది మేము కూడా మెహందీ పెట్టుకొని. అండ్ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాను కాబట్టి అది ఇంపార్టెంట్. సో
ఇవన్నీ కలిపి ఒక బ్యాగ్లో అయిపోయినాయి. ఒక బ్యాగ్లో ఐటమ్స్. నెక్స్ట్ బ్యాగ్లోది ఇప్పుడు నేను తీస్తాను. జస్ట్ వెయిట్ అ మూమెంట్. ఎస్. అండ్ నెక్స్ట్ తీసుకున్నది ఏంటంటే ఇది బ్యాంగిల్ ఆర్గనైజర్. బ్యాంగిల్ ఇలా ఉన్నాయి కదా, ఇలా నీట్గా అన్ని కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా కలర్ కూడా చాలా నచ్చింది అండ్ చాలా అఫోర్డబుల్గా వచ్చింది కాబట్టి నేను ఇది ఒకటి తీసుకున్నాను బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకోవడం కోసం. చూసారా? అండ్ నెక్స్ట్ ఈజ్ మై ఫేవరెట్. ఇవన్నీ పూల కంటే నాకు చాలా ఇష్టం ఇట్లా ఇల్లు డెకరేట్ చేసుకోవడం అని. సో ఇలా తీసుకున్నాను అనమాట పూల దండలు. ఆల్రెడీ మీరు లాస్ట్ చిక్పేట్ హాల్లో చూసుంటారు, వైట్ కలర్ ఉండే సేమ్ ఇలానే. సో దీని కాస్ట్ మాత్రం నాకు గుర్తుంది, దీన్ని మాత్రం నేను చెప్తాను. ఇది 300 per pair. మనం బార్గెనింగ్ చేస్తే ఓన్లీ 50 అట్లా తగ్గిస్తారు, ఎక్కువైతే తగ్గియరు ఎందుకంటే హోల్సేల్ ప్రైస్లో ఉంది కాబట్టి. ఇవి ఎస్థెటిక్గా ఉంటాయి. వైట్ ఉంది కాబట్టి ఇది గ్రీన్ ఇలా ఫెస్టివ్ లుక్ ఉంటుందని ఇప్పుడే తీసుకున్నాము, ఫ్యూచర్లో ఏదైనా పండుగలకు వేద్దామని. సో నెక్స్ట్ ఇది నాకు అత్తయ్యకి చాలా నచ్చింది. ఇది మీరు కూడా వెళ్తే పర్చేస్ చేయండి. ఇంత పెద్దగా ఉంటుంది. ఇలా డోర్కి కంప్లీట్ రోజ్, మీకు రోజ్ మాల వేసినట్టే ఉంటుంది. చాలా అఫోర్డబుల్గా వచ్చింది ఇది కూడా. సో ఏదైనా పండుగ వచ్చినప్పుడే యూజ్ చేయాలి ఇవన్నీ, డైలీ పెడితే దుమ్ము పట్టేస్తాయి. సో మంచిగా మనకి ఫ్లవర్స్ అవైలబుల్ లేనప్పుడు, ఇన్ని ఫ్లవర్స్ లేనప్పుడు నార్మల్గా ఇది పెట్టేస్తే కూడా ఫెస్టివ్ లుక్ వచ్చేస్తుంది. సో రెడ్ రోజెస్ లాగా చాలా బాగున్నాయి. కొంచెం పింకిష్ ఉంది, రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. సో యాక్చువల్లీ నేను చిక్పేట్కి వెళ్తే మాత్రం ఇవి మాత్రం మిస్ అవుట్ అవ్వను. ఏం మిస్ అవుట్ అయినా ఈ షాప్లోకి మాత్రం వెళ్తాను. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఈ షాప్లోకే వెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ మేము ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. అత్తయ్యకి చాలా బాగా నచ్చింది. దీంట్లో దీపం పెట్టుకోవాలి. అయితే దీనికి ఇట్లా మన క్యాండిల్ దీపం ఉంటుంది కదా, వాటర్ వేస్తారా? దీపం పెట్టడం, అది ఓన్లీ దీపం పెట్టేయచ్చు. కాకపోతే మాకు ఇదే ఒకటే దొరికింది, 2 తీసుకుందాం అనుకున్నాము, ఇటొకటి అటొకటి. కాకపోతే ఇట్లా టేబుల్స్ పైన ఇట్లా బాగుంటుంది, దేవుడి దగ్గర ఒకటైనా బాగుంటుంది ఎస్థెటిక్గా. సో లోపల వచ్చేసి బ్లూ కలర్ గ్లాస్ వచ్చింది. అండ్ మనం క్యాండిల్ దియాస్ ఉంటాయి కదా, దీనిలో పెట్టేయచ్చు. సో ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూత్ బ్రష్ కవర్స్. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు బాత్రూంలో చాలా మన వాష్రూమ్లో బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది మన బ్రషెస్ ఇలా ఓపెన్ స్టాండ్లో పెట్టేస్తాము. సో అలా పెట్టేయకుండా ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే బ్యాక్టీరియా మన బ్రషెస్లోకి వెళ్ళకుండా ఉండడానికి. సో ఇలా అండ్ ఆల్సో ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. మనం ఎటైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఇలా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నప్పుడు కూడా అయిపోతుంది. అండ్ ఆల్సో ఇది మల్టీపర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో పెన్స్ కూడా పెట్టుకోవచ్చు, పెన్సిల్స్ అలా. సో ఇవి 4 కలర్స్లో ఉన్నాయి. పర్పుల్, ఇదంతా ఇది 100కి 4 అట్లా. అండ్ నెక్స్ట్ ఏం చూసుకున్నాం, ఇప్పుడు వచ్చేసి మా ఫేవరెట్ అనమాట, గర్ల్స్ అందరికీ ఫేవరెట్ ఈ 2 డబ్బాలు. ఇవి ఎంత అఫోర్డబుల్గా వచ్చాయంటే 60 రూపీస్కి సెట్, 60 రూపీస్కి 12 పీసెస్ వచ్చాయి. ఇది 100 రూపీస్కి 24 పీసెస్ వచ్చాయి. ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంటే లవంగాలు, ఇలాచీలు వేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తాం, అది లవంగాలు, ఇలాచీలు. అండ్ ఈ బాక్సెస్ తెలుసు కదా, మనము ఇయర్ రింగ్స్ కానీ చిన్న నెక్లెసెస్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ చిన్నగా చాలా బాగుంటుంది, ట్రావెల్ ఫ్రెండ్లీ. ఎందుకో గర్ల్స్ అందరికి ఇవే నచ్చుతాయి ఆర్గనైజర్స్. ఇప్పుడు చూపిస్తాం మీకు. ఇంత చిన్న బాక్స్, ఇందులో మనం చిన్న సూట్ కేస్. ఇది లవంగాలు వేసుకోవచ్చు, యాలకులు వేసుకోవచ్చు, సోంపు వేసుకోవచ్చు, అండ్ ఉప్పు వేసుకోవచ్చు, ఆమ్లా వేసుకోవచ్చు. అండ్ చిన్న కమ్మలు కూడా ఇలా ఒక్కొక్క దాంట్లో పెట్టుకోవచ్చు. ట్రావెల్ ఫ్రెండ్లీ,
దీంట్లో ఇంకేమైనా క్రీమ్స్ కూడా మన మాయిశ్చరైజర్స్ ఒక 1 day 2 day కోసం వెళ్తే మాయిశ్చరైజర్ పెట్టుకోవచ్చు, ఫౌండేషన్ పెట్టుకోవచ్చు. చిన్నగా 2-3 పంప్స్ ఇట్లా చేసేస్తే మనకి ఎంత ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుందంటే యా ఇట్లాంటివి మాత్రం ఇట్లా మీరు హైదరాబాద్లో ఉంటే బేగం బజార్ వెళ్ళినప్పుడు కానీ, కోటికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మేము బెంగళూరులో ఉన్నాం, చిక్పేట్లో వెళ్ళాం కాబట్టి చాలా తక్కువకి వచ్చాయి. 100కి ఇన్ని వచ్చడం చాలా అఫోర్డబుల్ అనిపించింది అండ్ చాలా యూస్ఫుల్ కాబట్టి ఇది తీసుకున్నాం. చాలా క్యూట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి స్ప్రే బాటిల్స్ అన్నమాట. ఇవి వచ్చేసి అత్తయ్యకి చాలా యూజ్ అవుతాయి ఇలా. సో ఇప్పుడు మనం రోజ్ వాటర్ కానీ ఏదైనా ఇట్లా ఫేస్కి ఇలా స్ప్రే చేసుకుంటాం కదా ట్రావెల్కి, ఇప్పుడు మన షాంపూస్ కానీ ఏమైనా దీంట్లో పంప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంట్లో కూడా చాలా యూజ్ అవుతాయి ఇలా. ఇది 20 రూపీస్కి ఒకటి, 20 కాదు 30 రూపీస్కి ఒకటి. సో ఇలా ఉంటుంది కదా. మనం వాటర్ ఇందులో పెట్టేసి, రోజ్ వాటర్ అనుకోండి, రోజ్ వాటర్ ఇందులో స్టోర్ చేసి మంచిగా ఇలా స్ప్రే చేసేస్తే అయిపోతుంది. ఇలా పంప్ చేసి స్ప్రే చేసేస్తే రోజ్ వాటర్. ఇది ఇలా మనం అన్నిటికీ చేసి పెట్టుకోవచ్చు. సో ఇవి 4 తీసుకున్నాము మల్టీపర్పస్ కోసం, అన్నిటికీ యూజ్ చేయొచ్చు కాబట్టి. దీని మూత ఎక్కడ పడేది. నెక్స్ట్ వచ్చేసి చిన్న రోజెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న రోజెస్. ఇవి ఏం చేస్తారంటే అత్తయ్య చాలా క్రాఫ్ట్స్ చేస్తారు తిరుపతిలో. సో అక్కడ మా ఇంట్లో మీరు ఎక్కడ చూసినా కూడా ఫ్లవర్ పాట్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. సో ఆ ఫ్లవర్ పాట్స్లోకి పెట్టడానికి ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నారనమాట. ఇప్పుడు దీంతో ఏదో చేస్తారంట, క్రాఫ్ట్ చేసి దానికి ఇలా పెడతారంట. సో దానికోసమని ఇవి 100కి 5 ఇచ్చారు. అన్ని కలర్స్, అది రోజ్ కలర్, లైట్ పింక్, yellow, orange, white. సో నేను ఆ ఫ్లవర్స్ గార్లాండ్స్ తీసుకున్నాను కదా, అక్కడే తీసుకున్నాను ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఇది చాలా ట్రెండ్ అవుతుంది. అంటే మనం అన్ని పర్ల్స్ వేస్తారు కదా చాలామంది, ఏ శారీకి ఆ శారీ మ్యాచింగ్ పర్ల్స్. సో ఈ పర్ల్స్, ఈ జ్యువెలరీ ఇలా చేసుకోవచ్చు అనమాట. 5 తీసుకున్నాను నేను. ఇలా వేసుకోవచ్చు. అండ్ దీనికి అత్తే ఏం చేస్తారంటే ఇలా పూసలు అల్లేస్తారనమాట. ఇది ఇలా తీసుకొని మనం ఇలా చోకర్ లాగా చేసుకోవచ్చు. దీన్ని మనము లాంగ్ నెక్లెస్ లాగా చేసుకొని ఇక్కడ ఒక డాలర్ కూడా వస్తుంది. ఆ డాలర్ కూడా తీసుకున్నాము. ఒకవేళ ఇది అత్తయ్య ఫైనల్గా చేశాక నేను మళ్ళీ మీకు ఏదైనా రీల్లో పోస్ట్ చేస్తాను, వేసుకొని చూపిస్తాను. అండ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నాకు ఇందులో అయితే ప్యూర్ పర్ల్స్ది ఒకటి చాలా నచ్చింది, మల్టీ కలర్ది. అది ఎప్పుడైనా ఫ్యూచర్లో అయితే తీసుకుంటాను. ఇప్పుడైతే నేను ఎక్కువ శారీస్ కట్టట్లేదు కాబట్టి తీసుకోలేదు. ఇది అత్తయ్యకి తీసుకున్నాము. అండ్ అత్తయ్య దీని డాలర్ ఏది ఇందులో పెట్టేస్తా. సో ఎస్, ఇది ఒక్క రో వచ్చేసి 250 అనమాట దీనికి, పర్ల్స్కి. మనం కొంచెం బార్గెనింగ్ అంటే చేయొచ్చు, కానీ ఎక్కువ వాళ్ళు ఏం తగ్గట్లేదు. చిక్పేట అయినా కూడా కొన్ని దగ్గర జ్యువెలరీ కానీ ఇట్లా కొంచెం. ఇప్పుడు ఇవన్నీ స్ట్రీట్లో ఏం కొనలేదు, మంచి స్టోర్స్లోనే వెళ్ళి తీసుకున్నాము. అండ్ దీంట్లో ఇప్పుడు ఏదైతే ఉందో దానికి ఇలా అన్నమాట, ఇలా డాలర్ ఇలా 4 ఉన్నాయి కదా, ఇందులో ఒక రో ఇట్లా 5 రోస్ వస్తాయి. సో 1 2 ఇది మొత్తం డాలర్. ఒక్క డాలర్కి ఒక్కొక్క రో ఇలా వేస్తాను. నేను ఫైనల్గా చూపిస్తాను చేశాక. సో ఇది ఒకటి వైట్ స్టోన్ది తీసుకున్నాం అండ్ రెడ్ స్టోన్ తీసుకున్నాం. సో రెడ్ స్టోన్ ఏంటంటే మనం వైట్ పర్ల్స్లో కూడా వేసుకోవచ్చు, పర్ల్స్ హారంలో. అండ్ ఇది వైట్, ఆ గ్రీన్కి వైట్ వేస్తే బాగుంటుందని ఇది $2 తీసుకున్నాం. ఇంకా ఫ్యూచర్లో ఇలా సెట్ అయితే నాకు ఒక మంచి
నేను ఒక మంచి మోడల్ చూసాను అనమాట. ఆ మోడల్ పిక్ తీసి పెట్టుకున్నాను. ఇది మంచిగా సెట్ అయితే నాకు నేను ఆ మోడల్ కూడా ఇలా కొనుక్కొని చేయించుకోవచ్చు. యా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై చిక్పేట్ హాల్. సో ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి, అందుకని నేను ఫాస్ట్గా చెప్పేశాను. అండ్ యా, నాకు కూడా కొంచెం వ్లాగ్స్ చేయడానికి టైం దొరకట్లేదు. సో అందుకని చెప్పేసి ఇవాళ నైట్ 11 అవుతుంది. సో యా, ఎడిట్ మై బ్లాగ్. అండ్ ఆల్సో మీ సపోర్ట్ కూడా చాలా కావాలి ఛానల్ గ్రో అవ్వాలి అంటే. అండ్ యా, నాకు టైం దొరికినప్పుడల్లా నేను మ్యాక్సిమం మీకు బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చిక్పేట్ హాల్. అండ్ మీరు సీజన్ కన్నా ఒక 1 month ముందు, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కానీ సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే ఒక 1 month ముందు వెళ్తే మీకు అన్నీ దొరికేస్తాయి. ఆల్ కైండ్స్. మీకు ప్లాస్టిక్స్ కావాలా, లేకపోతే జ్యువెలరీ కావాలా, లేకపోతే క్లోతింగ్ కావాలా, క్లోతింగ్ కూడా చాలా బాగున్నాయి. అంటే షరారా సెట్స్ కానీ, కుర్తా సెట్స్ కానీ, ప్రతిదీ బాగున్నాయి. సారీస్ కానీ చాలా బాగున్నాయి. మేము ఈసారి క్లోతింగ్ సైడ్ వెళ్ళలేదు, వెళ్తే మనకి అందులో నుంచి రాను కదా. సో అందుకని ఓన్లీ ఇవి పర్చేస్ చేసాం. అనుకోకుండా వెళ్ళాం, ఇవన్నీ పర్చేస్ చేసుకొని వచ్చాం. అనుకొని వెళ్ళుంటే ఎన్ని చేసేవాళ్ళము. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చిక్పేట్ బ్లాగ్. నెక్స్ట్ టైం మీకు కూడా కావాలనుకుంటే, యాక్చువల్లీ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, మీరు ఒకవేళ బెంగళూరుకి కొత్త అయితే వెళ్ళాలనుకుంటే చిక్పేట్ స్ట్రీట్ షాపింగ్ అని కొడితేనే వాడు అక్కడికి తీసుకెళ్తాడు. చిక్పేట్ సర్కిల్ అని కొట్టకూడదు అనమాట. చిక్పేట్ సర్కిల్ కొంచెం ముందు ఉంటుంది. సో చిక్పేట్ స్ట్రీట్ షాపింగ్ అని కొడితే కరెక్ట్ స్ట్రీట్ షాపింగ్స్ అందులోనే మనకి దించేస్తాడు. సో యా, అక్కడ మీకు ఆల్ కైండ్స్ ఆఫ్ ఒక్కటి నుంచి ఇలా స్టార్ట్ అవుతే ఒకదాని వెనకాల ఒక్కొక్క కైండ్ ఉంటాయి. ఫస్ట్ కైండ్లో అన్ని క్లాతింగ్ అండ్ ఇట్లా ఫ్లవర్స్ ఉంటాయి. నెక్స్ట్ అంతా మీకు జర్మన్ సిల్వర్, నెక్స్ట్ అలా వెళ్తే ప్లాస్టిక్, ఇంకా కాస్మెటిక్స్, దేవుడివి, ఇలా చాలా ఉన్నాయి. సో యా, ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఒకవేళ బెంగళూరు వస్తే. అండ్ బెంగళూరియన్స్ మీకు అందరికీ తెలిసిందే, ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫైనల్గా బ్యాగ్ చూపిస్తారు. 3 bags కొన్నాను కదా, ఇందులోనే అన్నీ స్టోర్ చేశాను. సో యా, దిస్ ఈజ్ అనదర్ బ్యాగ్. ఇవన్నీ మా అత్తయ్య సెలెక్షను. సో ఇవన్నీ మా అత్తయ్యకి బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవడమే. చలో, మనం కూడా మన బ్లాగ్ని ర్యాప్ చేసేసుకుందాం. ఓకే దెన్, టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. Please do like, share and subscribe.